మీ सॉरी आ रहा अरे सलाम अलैकुम खाजी भाई आजा गले मिला खादरी भाई నాకి పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా ఫస్ట్ క్లాస్ జమ్మల్ హాట్ వలేలే ఆజం मेरे को खुबले अरे वो पागल ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం నీ దగ్గర దాచాలే किडनैप చేసా अंदर आ अंदर आ चलो अंदर चलो ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है ये मेन किडनैपर మన వాటా 25 లక్షలు अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా अरे क्या बोलता है रे तू ए बात नहीं करने का एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना కోటి రూపాయలు మన వాటా ఎంత 25 లక్షలు అందుకే చెప్తుంటాను మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది क्या बोलता है तू ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా షాదీ మేరా పైసా తీరా కైసా ఐడియా అరే ఇది పెద్దవాళ్ళతో పని అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు కూర్చునే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు ఒక మటర్ ఉంది చేస్తా ठीक है चुप रे ठहरा साहब అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి సంభాల్ కే రఖనా భాయ్ సంభాల్తో ఆజా షోయబ్ అఖ్తర్ ఈ అమ్మాయి దేశముదురు జాగ్రత్త అబే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్ పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించి కూడా పోద్ది హ్యాపీ చలే జా ఆజా ఆజా तेरे को खाजा खिला दो ఇదిగో సుందరమ్మ ఈ ₹2 నుంచి మిగతా ₹3 తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా ఇది వరకే ₹2 బాకీ మొత్తం ₹5 ఇచ్చి కదులు ఇచ్చి పెట్టావు కదా. ఇదిగో సుందరమ్మక్క మంచి ఉల్లిగడ్డ. అమ్ము డబ్బులు లేకుండా దోశలు అడిగితే వాతన పెట్టి మనిషిలా కనపడుతుంది. ఇదిగో సుందరమ్మ ఒక దోశ. బావ మోర్పోలు ఎట్టుకెళ్ళు ఇప్పుడు ఎందుకే రాత్రికి అలాగేలే ఇదిగో అవును ఇందులో కారపొడి నెయ్యేదా ఆ నీ మౌనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ ఏమిటి రాడు గొడవ ఏమంటున్నాడు ఆకలితో ఉన్నాడంట అట్టు పెట్టమంటున్నాడు. పాపం మూగోళ్ళలాగున్నాడు తిండి లేక వస్తాడో ఏమో పట్టు ఆకు పట్టురా తిను ఒరే మూగడా ఆకలి తీరిందా పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది ఒరే ఒరే ఇదిగో ఏమే సుందరమ్మ ఆడికేమో ఊరికనే పెడుతున్నావు మాకు అప్పిమ్మంటారు ఇస్తావేటే. ఆడంటే మూగోడు ఆడికి పెడితే పుణ్యం వస్తది నీకు పెడితే నష్టం వస్తది ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి ఆ పాపం అమ్మయ్యా ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్నా రమేశ్వరండి ఏంటి ఏం లేదన్నా నేను బస్ దిగ్గానే నా సంచి నా బట్టలు అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా ఒక్క బీడీ ఉంటే అన్నా దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా అందుకని బీడీ అడుగుతున్నానన్నా. ఇకబో ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నన్ను మోసం చేసి నా దగ్గర చాలా దోశలు తింటావట్రా ఆకలేసింది. ఆకలేసిందా నాకు నేను మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను యాదవ దొంగ సచ్చి మన్మథాయ నమః ఓం మన్మథాయ నమః ఓం మన్మథాయ నమః ఓం మన్మథాయ నమః
బాలామణి వచ్చితిమి. ఏమిటి స్వామి అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఆ, ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు వలదు, నా శక్తిని శంకించకము. ఈ బియ్యం తౌదులతో పుష్పవర్షములు కురిపించి కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేవి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చి నా శరీరమున కనకనమును పరీక్షించుకొనము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనట? మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తీకో చిలకలూరిపేటకో వెళ్ళి నా కన్ను సరి చేసుకునొచ్చుదను. ఏంట్రా డాక్టర్ గారి కారు కొట్టేసి మళ్ళీ వాడికి అమ్మేశారట? సూపర్ రా, కానీ నా వాట నాకు ఇవ్వలేదేరా. ఏంటేంట్రా, నా యూనిఫారం తో సహా నా డ్రాయర్ని కూడా ఊడదీస్తానన్నావా? 24 గంటల్లో నిన్ను నీ కాలనీని ఏం చేస్తాను చూడు. చూడు, నువ్వు పెట్టుకుంది పోలీసుడితో కాదు, నాతో పెట్టుకున్నావు, గుర్తుంచుకో. అంటే మీరు పోలీస్ కాదా? చెప్తారా నీ సంగతి? ఈ పోలీసుడితో మనకి ఎప్పటికైనా డేంజరే మావా. అయితే డ్యూటీ మానిపించి లాఠీ లాగేస్తే సరే. ఎలా ఆలోచిద్దాం. అమ్మా ఇదిగోమ్మా ఇదిగోమ్మా. తను మన ఎమ్మెల్యే గారి భార్య కదూ? చూస్తే తెలియట్లేదు, ట్రాక్టర్ కి ట్రాక్ సూట్ వేసినట్టు ఎంత ముద్దుగా ఉందో. ఏ కంపెనీ నుంచి తోలుకొచ్చారో దీన్నే? సార్ నా భార్య సార్. సారీ రా. రే, దీన్ని జీపేకిచ్చండి రా, చాలా రోజులైంది. దొరికేవరా జఫాగా. రే, నిన్న ఈ బిల్డింగ్ ఇక్కడ లేదే. ఏమి యాక్టింగ్ రా నాగేశ్వరరావు గారి మనవడా. దొరికేవరా, రెడ్ హ్యాండెడ్ గా దొరికేవు. దేని గురించి సార్ మీరు మాట్లాడేది? రే దొంగనాయాలా, అదే మనిషి అదే గుత్తి, కానీ కారు మాత్రం వేరే. అది కాదు సార్. ఈసారి వదలరా, పదరా స్టేషన్. ఈ కారు ఇక్కడ ఉంటే కారు అదే వస్తుంది కానీ నువ్వు పదరా. సార్, పదరా ఈ స్టేషన్. కారు గురించి మీకు తెలియదు సార్. నాది ఇక్కడే ఉండాలేది. ఆ పెద్దది మీదే కదక్క. ఆ కార్ని ఆ సిఐ తీసుకెళ్ళాడు. నాదని తెలిసి కూడా చేయేశాడా? కాలు కూడా వెయ్యిపోతే మన ఖాళీ వచ్చి అడ్డుపడ్డాడు. అది ఎమ్మెల్యే గారి భార్య కారని కూడా చెప్పాడు. ఆ విషయం చెప్పినందుకే ఖాళీని అరెస్ట్ చేసి తీసుకెళ్ళాడక్క. అంతే కదక్క, రోజు నువ్వు బరువు తగ్గడానికి గుర్రం స్వారీ చేస్తే ఆ గుర్రమే బరువు తగ్గిపోయిందంట. నువ్వు జిమ్ డ్రెస్ లో డ్రమ్ములా ఉంటా ఉంటాక. నువ్వు మిషన్ ఎక్కి ఎక్సర్సైజ్ చేస్తే ఆ మిషన్ సూసైడ్ చేసుకుందన్నాడు. నువ్వు ఉల్ఫా డాన్స్ చిచ్చి ఆ సల్సా డాన్స్ అదేదో డాన్స్ చేస్తా ఉంటే ఆ ఫ్లోర్ పగలేదన్నాడు అడక్క. పచ్చి బూతులు మాట్లాడతావంట. అరగంట జిమ్ముద్ది, గంట కుమ్ముద్ది, ఇంకేమి తగ్గుతానడక్క. నైన్తారా అంది వేరా? ఆన్ ది వేలో వస్తూ ఏం పీకుతున్నావు? ఒక సిఐ నా కార్ తీసుకెళ్లిపోయాడంట. గంట సేపట్లో నా కార్ నా ముందుండాలి, ఆ సిఐ వాడింట్లో ఉండాలి. ఏ కారణం లేకుండా సస్పెండ్ చేయించడం అంటే అంత బాగుండదేమో బంగారం. నేను చెప్పింది గాని నువ్వు చేయకపోతే నువ్వు కారు కొని పోలీసు వాళ్ళతో ఇన్స్టాల్మెంట్స్ కట్టించే విషయం నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎక్స్ పార్టీ తరపున నేను ప్రచారం చేస్తాను. ఇంట్లోనే ప్రతిపక్షమా?